నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము తృతీయ స్కందము 28వ అధ్యాయము అష్టాంగ యోగ సాధన. కపిల భగవానుడు నుడివెను, తల్లి, నీకు సగుణ భక్తి యొక్క యోగ లక్షణములను గూర్చి తెలిపెదను. ఆ సాధన వలన మనస్సు ప్రశాంతమగుటయే కాక చిత్తము నిర్మలమై శీఘ్రముగా పరమాత్మ మార్గమునందు ప్రవృత్తమగును. దీని కొరకై శాస్త్రవిహిత స్వధర్మములను యథాశక్తిగా ఆచరింపవలెను. శాస్త్రవిరుద్ధమైన కర్మలను పరిత్యజింపవలెను. ప్రారబ్ధానుసారము అనగా దైవానుగ్రహమున లభించిన దానితో తృప్తి చెందవలెను. ఆత్మజ్ఞానుల పాదములను సేవింపవలెను, అనగా వారి సమీపముననే ఉండి వారి సత్సాంగత్య లాభములను పొందవలెను. విషయవాసనలను పెంపొందించునట్టి కర్మలకు దూరముగా ఉండవలెను. సంసార బంధములు తొలగించునట్టి ధర్మములయందు శ్రద్ధను కలిగి ఉండవలెను. పవిత్రమైన అనగా సాత్వికమైన ఆహారమును మితముగా భుజింపవలెను. నిరంతరము ఏకాంతముగా శుభ్రమైన నిర్భయస్థానమున నివసింపవలెను. మనోవాక్కాయములచే ఏ ప్రాణికిని హాని కలిగింపరాదు. సత్యమునే పలుకవలెను. దొంగతనమునకు పాల్పడరాదు. అవసరమునకు మించిన వస్తువులను సమకూర్చుకొనకూడదు. బ్రహ్మచర్యమును పాటింపవలెను. స్వధర్మాచరణమునకు ఎదురగు శ్రమలను ఓర్చుకొనవలెను. శరీర శుద్ధిని అంతఃకరణ శుద్ధిని కలిగి ఉండవలెను. వేదశాస్త్రముల అధ్యయనమునందు ఏమరపాటు రానీయరాదు. భగవంతుని అర్చించుచుండవలెను. మాట్లాడునప్పుడు సంయమనమును కలిగి ఉండవలెను. పరిశుభ్రమైన ప్రదేశమున స్థిరమైన ఆసనముపై కూర్చుండవలెను. ఆ ఆసనముపై క్రమముగా దర్భలను, జింక చర్మమును, వస్త్రమును ఏర్పరచుకొనవలెను. అది అంతా ఎక్కువగా గాని తక్కువగా గాని కాక సమస్థాయిలో ఉండవలెను. ప్రాణాయామ సాధన ద్వారా మెల్లమెల్లగా శ్వాసను అదుపులో ఉంచుకొనవలెను. చంచలమైన మనస్సును భగవంతునిపై ఏకాగ్రమునర్పవలెను. మూలాధారాది చక్రములలో ఏదైననొక కేంద్రమందు మనస్సును ప్రాణములను స్థిరముగా ఉంచవలెను. నిరంతరము భగవల్లీలా చింతనమును కలిగి ఉండవలెను. చిత్తమును పరాత్పరునియందే నిలుపవలెను. అహింసాది నియమములను పాటించుటయేగాక వ్రతదానాది ఇతర సాధనల ద్వారా కూడా సావధానుడై జితేంద్రియుడై బుద్ధి ద్వారా చెడు మార్గముల వైపు వెళ్ళు చిత్తమును తిన్నగా ఏకాగ్రమునర్చి మనస్సును పరమాత్మ ధ్యానమునందే లగ్నము చేయవలెను. మొదట ప్రాణాయామ అభ్యాసమునకై కూర్చుండదలచిన ప్రదేశమును శుభ్రపరచుకొనవలెను. పిమ్మటాచట కుశ మృగచర్మాదులతో కూడిన ఆసనమును ఏర్పరచుకొనవలెను. దానిపై స్థిరముగా సుఖముగా నిటారుగా కూర్చుండి ప్రాణాయామమును అభ్యసింపవలెను. ప్రారంభమున పూరక, కుంభక, రేచక చక్రములో గాని అనులోమ విలోమ విధానమున గాని ప్రాణములను పరిశుభ్రమునర్పవలెను. దానివలన చిత్తము స్థిరమై నిశ్చలమగును. వాయువు సహాయముతో బంగారమును అగ్నిలో బాగుగా కాల్చినప్పుడు ఆ బంగారమునందలి మలినములు తొలగిపోవును. అదే విధముగా యోగి ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును జయించినచో మనస్సులోని మాలిన్యములు నశించి అది శీఘ్రముగా నిర్మలమగును. కనుక అమ్మా, యోగి ప్రాణాయామము ద్వారా వాతపిత్తాది దోషములను, ధారణ వలన పాపములను, ప్రత్యాహారముచే విషయ వాసనలను, ధ్యానము వలన భగవద్ వ్యతిరేకములైన రాగద్వేషాది దుర్గుణములను దూరము చేయవలెను. యోగాభ్యాసము చేయగా చిత్తము నిర్మలమై ఏకాగ్రమగును. అప్పుడు యోగి తన నాసికాగ్రమున దృష్టిని నిలిపి భగవత్స్వరూపమును ఈ విధముగా ధ్యానింపవలెను. ఆ శ్రీమన్నారాయణుని యొక్క వదనారవిందము ప్రసన్నమయ్యుండును. నేత్రములు పద్మకోశముల వలె అరుణవర్ణ శోభితములు. మేను నల్ల కలువల రేకుల వలె శ్యామవర్ణముతో విలసిల్లుచుండును. ఆ స్వామి 4 భుజములయందును శంఖచక్ర గదాపద్మములను ధరించియుండును. కమలకేసరముల వంటి పట్టు పీతాంబరములతో శోభిల్లుచుండును. విశాల వక్షస్థలమున శ్రీవత్స చిహ్నము అలరారుచుండును. కంఠమున కౌస్తుభమణియు ముత్యాల హారములును మెరయుచుండును. ఆ ప్రభు గళసీమయందు సుగంధభరితమైన వనమాల విరాజిల్లుచుండును.
ఆ దివ్యహార పరిమళములకు ఆకర్షితములైన గండు తుమ్మెదలు కావించు ఝూంకారములు అత్యంత మనోజ్ఞములు. ఆ స్వామి ధరించిన అమూల్యములగు హారములు, ముంజేతి కంకణములు, మణి కిరీటము, భుజ కీర్తులు, నూపురములు మిగుల దర్శనీయములు. నడుమునందలి సువర్ణమణిమయమైన కటిసూత్రము అనగా కటి ఆభరణము అందములను వెదజల్లుచుండును. భక్తుల హృదయ కమలము ఆ ప్రభువునకు ఆసనము. ఆ స్వామి యొక్క శాంత స్వరూపము దర్శనీయమై మానసోల్లాసమును గూర్చుచు నయనానందకరముగా ఉండును. కిశోరావస్థ ఎందుగల ఆ ప్రభు యొక్క దర్శనము అత్యంత సుందరము, సర్వలోక వంద్యము. ఆ శ్రీహరి భక్తులను అనుగ్రహించుటయందే సర్వదా తత్పరుడై ఉండును. అత్యంత పవిత్రమైన ఆ సర్వేశ్వరుని యశస్సు ఎల్లప్పుడూ కీర్తింపదగినది. ఆ స్వామి అనుగ్రహమునకు పాత్రులైన బలి, ప్రహ్లాద, నారద, భీష్మాది పరమ భక్తుల యశస్సులు నిత్య నూతనములై వర్ధిల్లుచుండును. ఈ ప్రకారముగా భగవంతుని దివ్యమైన సమగ్ర అవయవములయందు చిత్తము నిలిచియుండునంతవరకును ధ్యానించుచుండవలెను. ఆ పరమాత్ముని లీలలు మిగుల మహిమాన్వితములు, దర్శనీయములు. అనగా సాధకుడు తన అభిరుచికి తగినట్లుగా ఆ స్వామిని అనగా మురళీగాన మొనర్చుచూ నిలిచియున్నట్లుగను, గోపబాలురు గోవులను గూడి సంచరించుచున్నట్లుగను, ఆత్మీయుల మధ్య సుఖాసీనుడై ఉన్నట్లుగను, నాభికమలమునందు ఉన్న బ్రహ్మతోడను సేవలనర్చుచున్న లక్ష్మీదేవితో గూడి శేషతల్పమునందు శయనించి ఉన్నట్లుగను, సకల ప్రాణులలో అంతర్యామి అయి తేజరిల్లుచున్నట్లుగను భావించుచు విశుద్ధ భావనతో నిర్మల మనస్సును ఆ పురుషోత్తముని వివిధ లీలలయందు లగ్నమొనర్చి ధ్యానింపవలయును. ఈ విధముగా యోగి భగవన్మూర్తి యొక్క ఒక్కొక్క అంగమునందును తన చిత్తమును విశేషముగా లగ్నమునర్చి ఆ దేవదేవుని ధ్యానింపవలెను. ఆ భగవానుని పాదారవిందములు వజ్రము, అంకుశము, ధ్వజము, పద్మము మొదలగు దివ్య చిహ్నములతో అలరారుచుండును. ఎర్రని పొడవైన ఆ స్వామి పాదనఖ మండలములు వెన్నెల కాంతులను విరజిమ్ముచుండును. అట్టి మహిమాన్విత పాదములను ధ్యానించెడు భక్తుల హృదయములయందలి అజ్ఞానాంధకారములు పటాపంచలైపోవును. బ్రహ్మదేవుడు కడిగిన విష్ణుపాదముల నుండి ప్రవహించిన పవిత్ర గంగాజలములను స్వయముగా శ్రీహరి పాదములను ఈశ్వరుడు తన శిరమున దాల్చి మరింత మంగళస్వరూపుడాయెను. ధ్యానించువారి మనస్సులయందలి పాపములనడి పర్వతములను ఛేదించుటలో అవి అనగా ఆ పాదములు వజ్రాయుధము వంటివి. అనగా ఆ పుణ్యపాదములను స్మరించిన వారి యొక్క పాపరాశి వెంటనే రూపుమాసిపోవును. అట్టి సర్వేశ్వరుని చరణ కమలములను చిరకాలము ధ్యానింపవలెను. జన్మరహితుడు భవభయమును పోగొట్టువాడగు శ్రీహరి యొక్క మోకాళ్లను హృదయమునందు ధ్యానింపవలెను. విశ్వవిధాతయగు బ్రహ్మదేవునికి తల్లి సకల దేవతలచే పూజింపబడునది పద్మముల వంటి కన్నులు గలిగిన లక్ష్మీదేవి ఆ శ్రీహరి యొక్క కాళ్లను తన ఒడిలో చేర్చుకొని చిగురుటాకుల వలె కోమలములై కాంతులీనుచున్న తన చేతులతో లాలించుచుండును. అనగా ఈ విధముగా స్వామి మోకాళ్లను తన హృదయమునందు ధ్యానింపవలెను. శ్రీహరి యొక్క ఊరువులు అనగా తొడలు అవిస పువ్వుల వలె నీలవర్ణ శోభితములై బలిష్ఠములై విలసిల్లుచుండును. అవి గరుత్మంతుని భుజములపై విరాజిల్లుచుండును. ఆ స్వామి నితంబములను ధ్యానింపవలెను. ఆ స్వామి యొక్క పట్టు పీతాంబరము మణికట్టు వరకు వ్రేలాడుచు మొలయందుగల స్వర్ణమయ కటి సూత్రముతో చెలిమి చేయుచు నితంబములను అంటిపెట్టుకొని యుండును. కనుక భక్తుడు భగవంతుని యొక్క ఆ ఊరుద్వయమును నితంబములను అనగా తొడలను తన హృదయమునందు ధ్యానింపవలెను. భగవంతుని యొక్క ఉదరము సకల భువనములకును ఆశ్రయస్థానమైనట్టిది. అట్టి ఉదరమునందు విలసిల్లుచున్న నాభి సరోవరము నుండి ప్రాదుర్భవించిన పద్మము సమస్త లోకములను సృష్టించుచున్న బ్రహ్మదేవునకు ఆధార భూమి. అట్టి నాభి సరోవరమును ధ్యానింపవలెను. ఆ సర్వేశ్వరుని వక్షస్థలమునందు విలసిల్లుచున్న మరకతమణి సదృశములైన స్తనవైభవములను ధ్యానింపవలెను. అది శుభప్రదమైన మణిహారముల
శ్వేతకాంతులతోడను తేజరిల్లుచున్నది. దివ్యమైన అట్టి శ్రీహరి స్తనములను ధ్యానింపవలెను. అనంతరము ఆ పురుషోత్తముని యొక్క వక్షస్థలమును ధ్యానింపవలెను. అది సకల లోక సంపదలకు కాణాచి అయిన లక్ష్మీదేవికి నివాసస్థానము. అది తనలో కొత్త రకమైన వైభవముచే సకల మానవాళి యొక్క మనస్సులను నేత్రములను పరవశింపజేయునట్టి తేజోనిధానము. అఖిల లోకములకు వంద్యుడైన ఆ పురుషోత్తముని కంఠదేశమును ధ్యానింపవలెను. ఆ స్వామి ధరించిన కౌస్తుభమణి కాంతులకు వన్నె చిన్నెలు దిద్దునట్టిది అతని కంఠము. కనుక ఆ దేవదేవుని వక్షస్థలమును అద్భుత కంఠ ప్రదేశమును హృదయమున నిలుపుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానింపవలెను. ఆ శ్రీమన్నారాయణుడు తన బాహువులయందు ధరించిన సువర్ణ కంకణాది భూషణముల శోభలు కూర్మావతారమున మందరగిరి రాపిడిచే శ్వేతవర్ణములను సంతరించుకొనినది. ఆ బాహువులు లోకపాలురైన దేవతలకు ఆశ్రయములు. ఆ ప్రభువు ధరించునట్టి చక్రము అసంఖ్యాకములైన అంచులు గలదై నిరుపమాన తేజస్సులతో మిరిమిట్లు గొలుపుచుండును. ఆ స్వామి తన కర కమలమునందు ధరించు శంఖము శ్వేతవర్ణ శోభితమై రాజహంసవలే తేజరిల్లుచుండును. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క మహాబాహువులను సుదర్శన చక్రమును పాంచజన్య శంఖమును త్రికరణ శుద్ధిగా ధ్యానింపవలెను. కౌమోదకీ గద శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అది శత్రువీరులను నుగ్గు నుగ్గు చేయగా వారి రక్తములతో తడిసి అరుణకాంతులను విరజిమ్ముచుండునట్టిది. ఆ స్వామి కంఠమునగల వనమాల పరిమళములకు ఆకర్షితములైన తుమ్మిదల ఝుంకారములు అత్యంత మనోహరములు. ఆ పురుషోత్తముని గళసీమయందు విరాజిల్లుచుండెడి నిర్మలమైన కౌస్తుభమణి జీవుల సత్వగుణమునకు ప్రతీక. అందువలన ఆ సర్వేశ్వరుని కౌమోదకీ గదను వనమాలను కౌస్తుభమణిని హృదయపూర్వకముగా ధ్యానింపవలెను. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు భక్తులను అనుగ్రహించుటకై ఈ లోకమున అవతరించుచుండును. ఆ స్వామి యొక్క వదనారవిందము తీరైన నాసికతో శోభిల్లుచుండును. చెక్కిళ్ళు స్వచ్ఛములై ఆహ్లాదకరముగా నుండును. కర్ణములయందు అలంకృతములై మినుమిట్లు గొలుపు మకరకుండలముల కాంతులు ఆ నును చెక్కిళ్లపై ప్రతిఫలించుచుండుటచే వాటి అందచందములు అపూర్వముగా విరాజిల్లుచుండును. సుందరములైన చెక్కిళ్లతో నాసికతో విలసిల్లుచున్న ఆ స్వామి ముఖకమలమును ధ్యానింపవలెను. శ్రీహరి యొక్క ముఖ శోభావైభవము అద్భుతమైనది. నల్లని ముంగురులచే విలసితమైన ఆ స్వామి ముఖమండలము భ్రమరములచే సేవింపబడుచున్న కమలమును తిరస్కరించుచుండును. అట్లే విశాలములై చంచలములైన ఆ భగవంతుని నేత్రములు పద్మముపై ఎగురుచున్న మీనద్వయమును తిరస్కరించుచుండును. ఉన్నతమైన భ్రూలతలచే విలసిల్లుచున్న ఆ పురుషోత్తముని ముఖారవిందమును ఎట్టి ఏమరపాటు లేకుండా మనస్సున ధ్యానింపవలెను. ఆ శ్రీహరి చూపులు కృపారసమును వర్షించుచు ప్రేమపూరిత దర్హాస శోభితములై క్షణక్షణము ఉత్తరోత్తర వృద్ధిగాంచుచు ఒప్పారుచుండును. అవి భక్తుల ఘోర తాపత్రయములను ఉపశమింపజేయుచుండును. ఆ స్వామి యొక్క మధుర వీక్షణములను చిరకాలము హృదయకుహరమున నిలుపుకొని ధ్యానింపవలెను. ఆ పరమపురుషుని యొక్క మనోహరమైన దరహాసము ప్రపన్నులైన సమస్త భక్తుల శోకాశ్రుసాగరమును శుష్కింపజేయుటలో అమోఘమైనది, మిగుల ఉదారమైనది. మునులను రక్షించుటకై మన్మధుని కూడా మోహింపజేయునట్టి భ్రూమండలమును ఆ ప్రభువు తన మాయా విలాసముచే సృజించెను. ఆ స్వామి యొక్క ఉదార దరహాసమును మనోజ్ఞమగు భ్రూమండలమును అనన్య భక్తితో ధ్యానింపవలెను. శ్రీహరి యొక్క దంత పంక్తి అనగా పలువరస మల్లె పువ్వుల వలె శ్వేతకాంతులచే విరాజిల్లుచు పెదవుల యొక్క అరుణకాంతులతో మిశ్రితమై శోభిల్లుచుండును. అట్టి దంత శోభలతో అలరారుచుండెడి ఆ స్వామి దరహాసము ఎంతయో ధ్యానార్హమైనది. అట్టి శ్రీహరి చిరునవ్వును తన హృదయమునందు నిలుపుకొని మిక్కిలి ప్రేమార్ద్రభావముతో భక్తుడు అనన్య మనస్కుడై ధ్యానింపవలెను. ఈ విధముగా ధ్యానాభ్యాసము చేయుట వలన సాధకునకును శ్రీహరియందు పరిపూర్ణ భక్తి ఏర్పడును. దాని ప్రభావమున అతని హృదయము ఆర్ద్రమగును.
ఆనందాతిరేకముచే తనువు పులకించును. ఉత్కంఠ వలన కలిగిన అశ్రుధారలచే మాటి మాటికిని అతని దేహము తడిసిపోవును. చేపలను ఆకర్షించు గ్యాలము వలె శ్రీహరిని తన వైపు మరల్చుకొనుటకు సాధనమైన చిత్తమును గూడా తిన్నగా ధ్యేయ వస్తువునకు దూరమునర్చును. ఈ స్థితిలో ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను త్రిపుటి ఉండదు. భగవంతుడు ఒక్కడే మిగిలియుండును. అనగా భక్తుడు భగవంతునిలో ఏకీభావ స్థితిని పొందును. నూనె అయిపోయిన పిదప దీపశిఖ తనకు కారణమైన తేజస్సత్వమునందు లీనమగును. అట్లే మనస్సు కూడా తనకు ఆశ్రయమైన విషయముల నుండియు రాగాదుల నుండియు దూరమై శాంతమైన పరబ్రహ్మాకారమును పొందును. ఇట్టి స్థితికి చేరుకొనిన జీవుడు గుణప్రవాహ రూపమైన దేహాది ఉపాధుల నుండి విముక్తుడగుట వలన ధ్యాత, ధ్యేయము అను భేదము లేనివాడై సర్వత్రా అఖండ పరమాత్మనే దర్శించును. ఇది సాధకుని అంతఃకరణ యొక్క చరమ నివృత్తి, అనగా పూర్ణ నివృత్తి. అది సుఖదుఖములకు అతీతమైన మహిమాన్వితుడైన పరమాత్మయందే నిలిచియున్నది. కర్తయే లేనప్పుడు సుఖదుఖ కారణమైన అహంకారము ఆత్మయందు విలీనమగును. పరమాత్మ సాక్షాత్కారము అగుట వలన సాధకుని దృష్టిలో ఇతర జడపదార్థముల ఉనికియే ఉండదు. మాత మదిరాపానముచే మత్తులోనున్నవాడు తన దేహముపై గల వస్త్రము సరిగా ఉన్నదియు జారిపోయినదియు గుర్తింపజాలడు. అట్లే బ్రాహ్మీ స్థితికి చేరిన వారికి తన దేహముపై స్పృహ ఏ ఉండదు. తాను కూర్చున్నదియు లేచినదియు ప్రారబ్ధవశమున ఎక్కడికైనను వెళ్ళినదియు ఎక్కడ నుండి వచ్చినదియు గమనింపడు. ఏలయన అతడు సర్వదా పరమానంద స్వరూపమునందే నిమగ్నుడైయుండును. ఆత్మస్వరూప సాక్షాత్కారమును పొందిన యోగి తన ప్రారబ్ధ కర్మానుభవము ముగియునంతవరకు ప్రాణసహితుడై శరీరమును ధరించియుండును. అతనికి పరమాత్మతో అఖండ సంయోగము ఏర్పడి ఉన్నందున మేల్కొన్నవాడు స్వప్నదృశ్యములను మిథ్యగా భావించినట్లు అతడు సాంసారిక విషయములను అసత్తుగా భావించును. తిరిగి సంసార బంధమున చిక్కుకొనడు. సామాన్య జీవుడు అతి ప్రేమ కారణముగా పుత్రులు, సంపదలు మొదలగు వాటియందు ఆత్మబుద్ధిని అనగా మమకారము కలిగియుండును. కాని అతడు విచక్షణతో పరిశీలించిన పిమ్మట ఆ పుత్రాది సంపదలన్నీయును తనకంటే వేరని గ్రహించును. అట్లే ఆత్మజ్ఞానము కలిగినంతనే అతనికి ఇంతకు ముందు దేహముపై గల ఆత్మభావము నశించిపోవును. అనగా ఆత్మ దేహము కంటే వేరని బోధపడును. కాలుచున్న కట్టెల నుండి వెలువడిన మంట ఆరిన పెదప ఉండే నిప్పు, నిప్పురవ్వలు, పొగ ఇవన్నీ అగ్ని నుండి పుట్టినవే. ఇవన్నీ అగ్నిగానే పరిగణింపబడుచున్నవి. కానీ నిజమునకు అగ్ని వీటన్నింటికంటే వేరైనది కదా. ఇదే విధముగా పాంచభౌతిక దేహము, ఇంద్రియములు, అంతఃకరణము అను వాటిని దర్శించే ఆత్మ వాటికంటే వేరైనది. ఇట్లే జీవుడు అని పిలువబడే ఆత్మ కంటే బ్రహ్మ భిన్నముగా ఉన్నాడు. మరియు ప్రకృతి కంటే ప్రకృతి నియామకుడైన పురుషోత్తముడు వేరైనవాడు, విలక్షణుడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను 4 విధములగు ప్రాణులును వేర్వేరుగా తోచుచున్నను వాటి దేహములన్నీయూ పంచభూత నిర్మితములే అయినను వాటిలో చైతన్య రూపమున విలసిల్లుచున్న ఆత్మ ఒక్కటే అనియు ఆత్మయందు సకల జీవులను అనన్యభావముతో అనుగతమై ఉన్నవని ఆత్మజ్ఞాని తెలుసుకొనును. ఒకే అగ్ని వేర్వేరు వస్తువులను ఆశ్రయించుట వలన వేర్వేరు ఆకారములలో గోచరించునట్లు దేవ మనుష్యాది శరీరములలో గల ఆత్మ తాను ఆశ్రయించియున్న ప్రాణుల గుణముల భేద కారణముగా వేర్వేరుగా భాసించును. కావున భగవద్భక్తుడు జీవుల స్వరూపములలో దాగియున్న కార్యకారణ రూపముగా పరిణమించెడు భగవంతుని అచింత్యమగు మాయాశక్తిని భగవదనుగ్రహముచే జయించి తన వాస్తవ స్వరూపము అగు పరబ్రహ్మమునందు ప్రతిష్ఠితుడైయుండును. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 28వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.